నమస్తే నేను వైష్ణవి వెల్కమ్ టు మా తెలంగాణ. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ద్వితీయ వార్షికోత్సవంలో భాగంగా నల్ల పోచమ్మ ముత్యాల పోచమ్మలకు ఆదివారం నాడు గ్రామస్తులు ఒడిబియ్యం బోనాలు సమర్పించారు. డప్పు చప్పుళ్లు శివసత్తుల విన్యాసాల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో గ్రామస్తులు హుషారుగా పాల్గొన్నారు. దీంతో గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణం చోటు చేసుకుంది. కాగా ఉదయం శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవికి అభిషేకం నిర్వహించారు. సోమవారం రేణుకా ఎల్లమ్మకు గంగ పూజ మరియు బొగ్గు కథ కార్యక్రమాలు, మంగళవారం ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణ మహోత్సవం జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ రమేష్ గౌడ్, మాజీ సర్పంచులు కృష్ణాగౌడ్, రామాగౌడ్, శ్రవంతి శ్రీనివాస్, మాజీ ఉప సర్పంచులు పోతాగౌడ్, వెంకటగౌడ్, మాజీ వార్డు మెంబర్లు, నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. చేసుకోవాలి.
ఎల్లమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలో పాఠశాలలో మౌలిక వసతుల కల్పన పనులు పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోపు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈఈపీఆర్ ఆర్డబ్ల్యూసీ మండల విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మౌలిక వసతులు అవసరమైన పాఠశాలల్లో ప్రారంభం కాని పనులు వెంటనే ప్రారంభించాలని జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీటి సౌకర్యం, తరగతి గదుల మేజర్ మైనర్ మరమ్మతులు, టాయిలెట్ల మరమ్మతులు, బాలికల కోసం అదనపు టాయిలెట్ల నిర్మాణ పనులు, విద్యుత్ సౌకర్యం వంటి పనులను పాఠశాలలు పునః ప్రారంభమయ్యేలోపే పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు జరిగే పాఠశాల ప్రధానోపాధ్యాయులు అందుబాటులో ఉండాలని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ కలెక్టర్ ఐఈఎస్ఎస్డి మనోజ్, జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ జ్యోతి, ఈఈపీఆర్ ఆర్డబ్ల్యూసీ మండల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. ఏవైతే అన్ని కూడా ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మాక్సిమం ఈ వర్క్స్ అన్ని కూడా ఈ సమ్మర్ సీజన్లో మనం కంప్లీట్ చేయాలి. స్కూల్స్ రీఓపెన్ అయ్యేలోపు అన్ని స్కూల్స్లో కూడా ఒక విజిబుల్ చేంజ్ అన్నది కనిపించాలి. సో దేర్ షుడ్ బి పర్సీబుల్ చేంజ్ ఇన్ ఆల్ ఆఫ్ ది స్కూల్స్. మనం మొత్తం 776 స్కూల్స్లో ఈ వర్క్స్ అనేవి టేకప్ చేస్తున్నాము. సో ఈ 776లో కూడా ఆల్ రిపేర్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి. జూన్ 5th నాడు, 5th రీఓపెనింగ్, జూన్ 12th. సో రీఓపెన్ అయ్యేలోపు అన్ని స్కూల్స్ కూడా మంచి ఫంక్షనల్ స్టేటస్లో ఉండి వైట్ వాష్ కంప్లీట్ అయ్యి పెయింటింగ్ మీద కూడా మనకి ఇప్పుడు గైడ్ లైన్స్ ఇవ్వబోతున్నారు. పెయింటింగ్ కూడా కంప్లీట్ అయ్యి ఒక విజిబుల్ చేంజ్ అన్నది అన్ని స్కూల్స్లో కనిపించాలి. సో దానికి మనము ఇప్పుడు నుంచి ఇమీడియట్లీ అవర్ ప్రయారిటీ ఆల్సో షుడ్ బి ఆన్ దిస్ ఏఎల్పిసి వర్క్స్. సో ఇక్కడ ఉన్న ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ డిఓ, DRDO is the executing agency because all APCs are coming under DRDO, and DEO you are the main stakeholder department because schools are needy, so your headmaster should actively cooperate and contribute to these works. And another most important is the engineering agencies. So మీ అందరూ కూడా టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఈ వర్క్స్ అన్ని కూడా ఇమీడియట్గా గ్రౌండ్ చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో నవ్ యాజ్ ఐ సీ ద ప్రోగ్రెస్, సమ్ మండల్స్ హ్యావ్ డన్ గుడ్, అమీన్పూర్, గుమ్మడిదల అండ్ సంగారెడ్డి, అండ్ ఇన్ సమ్ మండల్స్ ద ప్రోగ్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ పూర్. సో ఒకసారి కన్సర్న్డ్ ఏఈస్ షుడ్ ఇన్ఫార్మ్ ఆన్ ద ప్రోగ్రెస్, వై ద గ్రౌండింగ్ హ్యాస్ నాట్ హ్యాపెండ్. ఆందోళన చెప్పండి, ఐ గో మండల్ వైజ్. గతంలో నష్టాల్లో ఉన్న సింగరేణి సంస్థకు 400 కోట్ల రూపాయల అప్పులు ఇచ్చిన సంస్థ మనుగడకు కాక వెంకటస్వామి జీవం పోశారని మాజీ విప్ నల్లాల ఓదెల అన్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను 5 లక్షల మెజారిటీతో గెలిపించుకుంటామని మాజీ ఎమ్మెల్యే ఓదెల అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలపైన బీజేపీ నాయకులు తప్పుడు విమర్శలు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గం కాక వెంకటస్వామి, వివేక వెంకటస్వామి హయాంలోనే అభివృద్ధి చెందిందని అన్నారు. ఇలా దేశంలో బీజేపీ పార్టీ చేయబట్టి, బీజేపీ పాలన చేయబట్టి, మోడీ పాలన చేయబట్టి దేశం అల్లకల్లోలం అవుతూ ఉన్నది. 10 ఏళ్ల కాలంలో, 10 ఏళ్ల పాలనలో భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు, ఈ వర్గం ఆ వర్గం అనకుండా అన్ని వర్గాల ప్రజలు ఆగమైన విషయం మన అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇలా దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా మరి నిరుద్యోగం ఉన్నదంటే అది భారతదేశంలో ఉన్నది, అది మోడీ ప్రభుత్వం వల్ల ఉన్నది. ఇలా అనేకటువంటి హామీలు ఇచ్చారు.
ఒక్క హామీని కూడా నెరవేర్చపోగా ఇలా మళ్ళీ ఒక మతం పేరుతోటి ఇలా మతాన్ని ప్రోత్సహించి మానవత్వాన్ని మంటగలపాలని చెప్పి ప్రభుత్వం చేస్తున్నది ఇలా బీజేపీ మోడీ ప్రభుత్వం. మనకు సమాజానికి కావాల్సింది మానవత్వం, సమాజానికి కావాల్సింది మరి మంచితనం. కానీ ఈ మతం పేరుతోటి మరి ముఖ్యంగా ఇలా అయోధ్య రాముని పేరుతోటి రాముని తలవాల అనేటువంటి అక్షంతల పేరుతోటి మరొక రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇలా రాముడు అంటే ఎవరికి ఇష్టం లేకుండా ఉండరు. ఇవాళ యాదగిరిగుట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని ఓటును అభ్యర్థించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేడు యాదగిరిగుట్ట పట్టణంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా ఓ హోటల్లో పూరీలు వేస్తూ వినూత్నంగా ప్రచారం చేశారు. ప్రతి ఒక్కరూ చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని ఓటును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేను రాష్ట్రంలో కొట్లాడతాను, ఢిల్లీలో కొట్లాడతాను. నాకు ఎట్లయితే చేసినా అట్లే మళ్ళీ చేకూర్చుకెళ్ళి భారీ మెజార్టీ ఇవ్వాలి. గుట్టాటనే కాంగ్రెస్ అని ఇవ్వాలి. ఎవడన్నా మొన్న మాట ఇచ్చిన వేసే ఇప్పుడు మాట వేయాలి. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఈ రోజు ఎంతమందికి అయితే ఫ్రీ సాయిపోయి కాంగ్రెస్ కోటేస్తే ఫ్రీ సాయిపోయి అందరికి ఎప్పుడు చేకూర్చుకోవడానికి గెలిచినట్టు ఓట్లే పెట్టుకుంటా. అది నేను హోటల్ మెయింటైన్ చేసిన అలా తెలియదు. అల్ల పూరి అవుతుంది. ఎమ్మెల్యే గెలిపించినట్టు ఎంపీ గారిని కూడా మెజార్టీ గెలిపించారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ఈవో భాస్కర్ రావు నేడు స్వామివారి ఆలయ మెట్ల మార్గం గుండా స్వయంగా కాలినడకన కొండ క్రిందికి చేరారు. మెట్ల మార్గంలో భక్తుల సౌకర్యార్థము అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అలాగే ప్రతిరోజు మెట్ల మార్గంలో శుభ్రంగా ఉండేలా చేయాలని శానిటైజేషన్ విభాగం వారిని ఆదేశించారు. మనం చేసే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ ప్రభుత్వ పంపిణీ పీడీఎస్ రైసు పక్కదారికి మళ్లిస్తున్న వ్యక్తులను టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైస్ మిల్లులో నిల్వ ఉంచిన సుమారు 500 టన్నుల పీడీఎస్ రైసు, 3 లారీలు, 4 డీసీఎంలను పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పాషమైలారంలో అక్రమంగా నడుపుతున్న రైస్ మిల్లులో పీడీఎస్ బియ్యాన్ని బీడీఎల్ బానూరు పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న వివిధ రకాల అసాంఘిక చట్ట వ్యతిరేక కలాపాలను అరికట్టేందుకు జిల్లాలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అక్రమ మద్యం, కల్తీపాలు, పీడీఎస్ రైసు, అక్రమ రవాణాపై టాస్క్ ఫోర్స్ పోలీసు బృందాలు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. సార్
రంగారెడ్డి జిల్లా స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మరియు సివిల్ సప్లైస్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ నుండి ఒక సంయుక్త ఆపరేషన్ చేయడం జరిగింది. సో దీనిలో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే పౌర సరఫరాల శాఖ నుండి వచ్చే బియ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇల్లీగల్గా తీసుకుని సేకరించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఒక అఫీషియల్ వేలో దాన్ని ఇక్కడ మిల్లింగ్ చేసినట్టు ఫేక్ బిల్స్ తయారు చేసి ఫేక్ ఈ గన్నీ బ్యాగ్ల మీద కూడా ప్రింటింగ్ కూడా ఫేక్గా చేసి మోనోగ్రామ్స్ అన్నీ కూడా చేసి రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాల్లోకి పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇందులో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి ప్రభాకర్ రెడ్డి అని ఇతను నిజామాబాద్ బోధన్ జిల్లాకు చెందిన ఇతను రైస్ మిల్ ఉంది. సో ఈయన ఈ పీడిఎస్ రైస్ని యూజ్ చేసుకొని అధిక లాభాలు ఆర్జించాలనే ఒక దురుద్దేశంతో ఏదైతే ప్రాసెస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ గవర్నమెంటు వరి వచ్చిన తర్వాత వడ్లను కొన్న తర్వాత మిల్లులకు ఇస్తారు. మిల్లులకు ఇచ్చిన తర్వాత ఆ మిల్లు వాళ్ళు పట్టించి మళ్ళీ బియ్యాన్ని గవర్నమెంట్కి ఇవ్వాలి. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రభాకర్ రెడ్డి మరియు అతని అనుచరుడు నిండైన రవి, సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ఏదైతే వడ్లు ఇస్తారో ఆ వడ్లని వీళ్ళు బియ్యం చేసి అమ్మేసుకుంటారు. దాని తర్వాత ఎప్పుడైతే గవర్నమెంట్ మళ్ళీ ఎఫ్సిఐ గోడం నుండి మళ్ళీ ఎందుకంటే ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ ప్రజలకు పంచాలి కాబట్టి మళ్ళీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆల్రెడీ ప్రజల దగ్గర ఆల్రెడీ ఉన్న రైస్ను ఈ రీటైలర్స్ దగ్గర నుండి చిన్న మొత్తంలో సేకరించి కొండమల్లెపల్లి మండల కేంద్రానికి చెందిన ఎంఆర్పీఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటయ్య గారి మృతి పట్ల ఎమ్మెల్యే బాలునాయక్ వారి పార్థివ దేహానికి నివాళులర్పించి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉట్కూర్ వేమనరెడ్డి, దూదిపాల శ్రీధర్ రెడ్డి, జెడ్పీ పర్యవేక్షకులు పసునూరి యుగేందర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ గంధం సురేష్, ఎస్సీ సెల్ జిల్లా నాయకులు అందుగుల లింగయ్య, మాజీ సర్పంచ్ అందుగుల ముత్యాలు, వస్కుల బక్కలయ్య, ఏపీ పల్లి జెడ్పీ సలహాదారు ఏవి రెడ్డి, పట్టణ అధ్యక్షులు ఎంఏ ఖైసర్ ఖాన్, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, చింతపల్లి మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణ్, మాజీ ఎంపీటీసీ రామావత్ లాలు నాయక్, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మూడావత్ మంగ్యానాయక్, రామావత్ తుకారం, యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రామావత్ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. తర్వాత బండి కీసు జోబులో పెట్టుకోవడానికి ట్రై చేసినట్టుండు, కాకపోతే ఆయన అది శక్తి జాలక పెట్టుకోకుండా ఇట్లనే పట్టుకున్నాం. తర్వాత వాళ్ళు ఆ పోరోళ్ళు వచ్చేసి ఆయన ఫోన్ చూస్తే లాస్ట్ కాల్ బాబుతో మాట్లాడినట్టు ఆయనకు ఫోన్ చేసి ఇట్లా ఈ ఫోన్ అవద్ది అంటే అన్న ఈ నెంబర్ మా డాడీది, ఇది ఎక్కడ దొరికింది, మా డాడీకి ఫోన్ చేయండి అంటే లేదు బాబు ఇట్లా ఎవరో కింద పడ్డారు అని చెప్పి మా బాబుకి ఫోన్ చేసిన తర్వాత ఒకసారి వాళ్ళు కింద పడ్డ ఆయన ఫోటో పెట్టండి అంటే వాళ్ళు ఫొటోస్ పెట్టిన తర్వాత చూస్తే అన్న మా డాడీ ఆయన కొంచెం అంబులెన్స్కి ఫోన్ చేసి పంపించండి అంటే వాళ్ళ అంబులెన్స్కి పంపించిన తర్వాత ఇక మా బాబాయ్ అందరికీ ఫోన్ చేసిండు. మా చెల్లి ఉండింది నాతో పాటు ఒక 10 minutes 20 minutes మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినాం. అంతే మాకు అసలు ఏం మాట్లాడలేదు, ఏం చెప్పలేదు అన్నట్టు. మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో గల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132వ డివిజన్ జీడిమెట్ల కార్యకర్తల సమావేశం గాయత్రి నగర్ టీఎన్ఆర్ గార్డెన్స్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి పార్లమెంటు పరిశీలకులు శోభారాణి మరియు పార్లమెంటు ఇన్ఛార్జి మైనంపల్లి హనుమంతరావు, పార్లమెంటు అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి సమక్షంలో జరిగింది. ఈ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా మాజీ ఉపాధ్యక్షులు కేఎం ప్రతాప్,
పిసిసి కార్యదర్శి నర్సారెడ్డి భూపతిరెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శులు జ్యోత్స్న శివారెడ్డి, పున్నారెడ్డి, కాంగ్రెస్ నాయకులు లక్ష్మీ బండి శ్రీనివాస్ పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంటులో సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని, ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ ఫలాలను వివరించాలని వారు కోరారు. తప్పకుండా ఎలక్షన్ తర్వాత చేస్తాను. ఇంకా ముఖ్యంగా చాలా వరకు ఈ కల్వర్ట్స్, ఇంకా బ్రిడ్జ్లు, ఇంకా ఇంటర్నల్ వాటర్, డ్రింకింగ్ వాటర్, ఇంటర్నల్ సీసీ రోడ్స్, డ్రైన్స్, అంగన్వాడీ, డ్వాక్రా బిల్డింగ్స్, ఈ స్కూల్ బిల్డింగ్స్ ఇవే ఇచ్చినారు. కాబట్టి ఇంకొకటి స్కై వాక్ అది కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా తప్పకుండా నేను ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తీసుకొచ్చి తప్పకుండా మీకు అందుబాటులో ఉంటా. మీరు నమ్మండి. ఇప్పుడు అవి ఓటేయకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు మనం వెనుకబడిపోతాము. కాబట్టి ఎవరైనా చెప్పినా వినకండి. ఈ చిన్న చిన్న సమస్యలు మీరు పట్టించుకోకండి. నాకు చెప్పలే అని దయచేసి. ఎందుకంటే ఒక్కొక్కసారి సడన్గా ప్రోగ్రామ్స్ వస్తాయి. ఏదైనా టైం ఉన్నప్పుడు ఎక్కడన్నా ఎవరైనా ఫోన్ చేస్తే అప్పుడే మా దగ్గర రండి అంటే అప్పుడప్పుడు సడన్గా గంటలు కూడా ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యే సందర్భాలు ఉంటే కూడా మీరు దయచేసి అర్థం చేసుకొని అందరం ఎవరికి వాళ్ళు ఎక్కడికక్కడ దోసుకుంటూ పోయి మనం క్యాన్వాసింగ్ చేయాల్సిందే. నిన్న కూడా సీఎం గారు మొన్న 2 రోజుల కింద మాకు సీఎం గారు చెప్పినారు, హనుమంతరావు కూడా ఉన్నారు. కాబట్టి మీరు క్యాన్వాసింగ్ చేయండి. 1 మినిట్ కూడా వెయిట్ చేయకండి, 1 నిమిషం కూడా వెయిట్ చేయకండి. అసలు చాలా మనకి ఇప్పుడు ఇంపార్టెంట్ ఈ 20 రోజులే ఉంది. కాబట్టి అందరూ హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకు క్యాంపెయినింగ్ స్టార్ట్ చేస్తలేరు, గ్రౌండ్ వర్క్ ఎందుకు చేస్తలేరు, కార్యకర్తలతో ఎందుకు చేస్తలేరు అని అన్నారు. లేదు మీటింగ్స్ పెడుతున్నామంటే మీటింగ్స్ బంద్ చేయండి. ఇంకా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్లు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి స్కీమ్స్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మనసులో పెట్టుకొని మీరు హార్డ్ వర్క్ చేయండి. ఇప్పుడు హార్డ్ వర్క్ చేస్తేనే మీకు ఫ్యూచర్లో మీకు పదవులు వస్తాయి. కాబట్టి మీకు పదవులు రావాలంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ జూన్ జూలైలో ఎంపీటీసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, ఇంకా సర్పంచ్ ఎలక్షన్స్ వస్తుంది. కాబట్టి అవన్నీ మీరు గెలవాలి అంటే మీరు తప్పకుండా ఇప్పుడు హార్డ్ వర్క్ చేయాల్సిందే. తప్పకుండా నేను కూడా మీ ఎలక్షన్లో తిరుగుతా. తప్పకుండా మీ గెలుపులకు నేను కూడా కృషి చేస్తా. మీరు ఎప్పుడు చెప్పకుండా సరే నేను మీ ఎలక్షన్లో వచ్చి క్యాన్వాసింగ్ సడన్గా హనుమంతరావు అన్నతో కానీ శ్రీశైలం గౌడతో సోదరిమణులకు, పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. నేను స్పీచ్లు ఇవ్వదలుచుకోలేను, కొన్ని సజెషన్స్ ఇస్తాను. ఏదైతే గమనించానో ఈ కార్యకర్తల సమావేశాలు ఈ రోజుకు ముగించుకోవాలని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం ప్రజల్లోకి పోవలసిన అవసరం ఉంది. మరి ఇంకొకటి ఇక్కడ మా అన్నకు మా సోదరిమణి అబ్జర్వర్ గా విచ్చేసిన సోదరిమణికి రిక్వెస్ట్ ఏం చేస్తా ఉన్నానంటే, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడి కూడా ఇక్కడే కాదు టోటల్ పార్లమెంట్ లో కూడా కాలనీ మీటింగ్స్కి వెళ్దామంట. ఆ కాలనీ ప్రెసిడెంట్స్ మన అభ్యర్థి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మీలో ఒక మహిళగా, మీ సోదరిగా, మీ అక్కగా, మీ చెల్లెగా, ఇంత పెద్ద నియోజకవర్గంలో ఒక మహిళకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. కాబట్టి మీరందరూ గెలిపియాలని మిమ్మల్ని అందరినీ కోరడానికి ఈ నియోజకవర్గానికి రావడం జరిగింది. మళ్ళీ నామినేషన్ 22వ తేదీన నామినేషన్ వేసిన తర్వాత మనమందరం కూడా పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమానికి కూడా మనమంతా పెద్ద ఎత్తున పోవాల్సిన అవసరం ఉంది. పిలిచినా పిలవకపోయినా, ఫోన్ చేసినా చేయకపోయినా సోదరులు ఇక ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మా తెలంగాణ.